వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే కనుక మనం నిత్య పూజ ఎందుకు చేయాలి, అసలు ఆ నిత్య పూజ అంటే ఏమిటో అనేది కూడా తెలుసుకుందాం. అయితే పూజ అనేది ఒక ఒక పని అని అర్థం. ఆ ఒక స్వామివారికి కైంకర్యం అని అర్థం. ఆ కైంకర్యాన్ని ప్రతినిత్యం చేసేదాన్నే నిత్య పూజ అంటారు. మనకి స్వామివారిని ఆరాధించేది, ఒకరోజు ఆరాధిస్తే ఆరాధన అంటున్నారు. అలాగే రోజు చేస్తున్న దాన్ని నిత్యారాధన అంటారు. ఆ నిత్యారాధనలో భాగంగా స్వామివారికి ఎలాంటి పూజ చేయాలి, ప్రతిరోజు కూడా స్వామికి మనం చేయాల్సింది ఏమిటి అనేది ఇక్కడ తెలుసుకుందాం. మనం కనుక ఒక చిన్న విగ్రహం తీసుకోండి, ఇక్కడే ఉంది, ఇక్కడ విగ్రహం ఉన్నారు కదా, ఈ అమ్మవారిని తీసుకున్నారు లేదా వెంకటేశ్వర స్వామిని ఈ రూపంలో తీసుకున్నారు. ఒక్క స్వామిని ఆరాధించుకుంటాం. ప్రతిరోజు కూడా ఈ స్వామిని ఈ అమ్మవారిని ఆరాధించే క్రమాన్ని మనం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు నేనున్నానండి, నేను వెంకటేశ్వర స్వామి వారిని నిత్య పూజలో పెట్టుకుని నిత్యము స్వామివారిని ఆరాధిస్తూ ఉంటాను. అలాగే మీరు కూడా మీ యొక్క ఇష్టదైవం కానీ కులదైవం కానీ ఒకరిని ఎంచుకుని వారికి నిత్య పూజ అనేది చేసుకోండి. అంటే మిగతా వాళ్ళకి కూడా చేయండి, అందరికీ చేయండి, కాకపోతే స్పెషల్గా వీరికి మాత్రం చేయటం అనేది చేయండి. అలాగే మిగతా వారికి కూడా అదే రోజు చేయడాన్ని నిత్య పూజ అంటారు. మనం ఒక విగ్రహం ఉంటే కనుక వారికి ఎలా చేయాలని నేను ఇప్పుడు చెప్తాను, చూడండి. ముందుగా మనం అమ్మవారికి విగ్రహం తీసుకున్నాం. అమ్మవారు సాక్షాత్తు దుర్గాదేవి మన ఇంటికి వచ్చింది. వస్తే మనం ఇంటికి ఒక గెస్ట్ రోజు వస్తున్నారనుకోండి, అప్పుడప్పుడు వస్తున్నారనుకోండి, రోజు కాదులే కానీ అప్పుడప్పుడు వస్తున్న గెస్ట్కి మనం ఎలా మర్యాదలు చేస్తామండి. ఫస్ట్ రాగానే కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తాం, తర్వాత వారిని కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇస్తాం, తర్వాత చేతులు కడుక్కోమని నీళ్ళు ఇచ్చి ఆ తర్వాతే మంచినీళ్ళు ఇస్తాం, ఏమన్నా పలహారం పెడతాం. తర్వాత వారు కాసేపు కూర్చుని మాట్లాడిన తర్వాత వారిని మళ్ళీ గౌరవంగా పంపిస్తాం. అలాగే మన ఇంట్లోకి కూడా అమ్మవారు వచ్చినట్లుగా భావిస్తూ అమ్మవారికి ముందుగా అమ్మవారు మా ఇంటికి వచ్చినందుకు సంతోషం అని, ఇప్పుడు మంత్రాలతో కూడా అవసరం లేదండి, మనం భావనతో చేసుకోవచ్చు పూజ. అమ్మవారికి చక్కగా ముందు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వండి, తర్వాత చేతులు కడుక్కోవడానికి నీళ్ళు, ఆ తర్వాత అమ్మవారికి మొహం కడుక్కోవడానికి నీళ్ళు, ఆ తర్వాత అమ్మవారికి స్నానం సమర్పించినట్లుగా నీళ్లు చూపించండి. అమ్మ ఇదిగో స్నానం చేసిరా అమ్మ అని చెప్పి నీళ్లు చూపించండి. ఆ తర్వాత మంచినీళ్ళు ఇవ్వండి. మంచినీళ్ళు ఇచ్చిన తర్వాత అమ్మవారికి ఆ వస్త్రం సమర్పయామి అంటూ వస్త్రం చూపించండి. ఒక పుష్పం 2 అక్షంతలు వేయండి. తర్వాత అమ్మవారికి ఆభరణం సమర్పయామి, గంధం సమర్పయామి అంటూ, అంటే ఒక్కొక్కటి మన భావన. అంటే అమ్మవారు వస్తే మనం ఏమేమి చేస్తామండి, ఇవన్నీ కూడా ఇస్తూ సాక్షాత్ మన దగ్గర కూర్చుంది అని అనుకునే భావంతో మనం కనుక ఆ పూజ చేస్తే దాన్ని నిత్య పూజ అంటారు. ఈ విధానాన్ని మనం ఫాలో అవుతే చాలండి, మనం మన జీవితాన్ని ధరింప చేసుకోవచ్చు. ఇలాంటిది ఫాలో అవ్వండి, చక్కగా మీరు ఏం భయం లేదు. ఇంతటి విగ్రహం అయితే ఇదిగోండి తెప్పించుకుని చక్కగా నిత్య పూజలో నిత్యారాధన చేసుకోండి. ఈ విగ్రహాలు చాలా బాగుంటాయి. ఇత్తడిదైనా పర్వాలేదు, రాగైనా పర్వాలేదు, ఏ మెటీరియల్ అయినా పర్వాలేదు, కాకపోతే కింద ఇలా సాలిడ్గా ఉండాలి. అంతేగాని కింద హోల్ ఉంటాం కానీ అలాంటివి ఏమి ఉండకుండా ఇలా సాలిడ్గా ఉన్న ప్రతి విగ్రహమే. అలాగే ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే కనుక, ముందు ఎలా అయితే చెక్కుడు ఉంటుందో వెనక వైపు కూడా అదే చెక్కుడు ఉన్న విగ్రహాలు మాత్రమే పూజకు పనికి వస్తాయి. అంతేగాని వెనకాల ప్లెయిన్ వచ్చేసేసి ముందు అమ్మవారి విగ్రహం వచ్చి వెనకంట కనపడుతూ ఉంటుంది చూడండి, అలాంటి విగ్రహాలు అసలు పెట్టకండి. ఆ విగ్రహాలు అయితే పెట్టకూడదు. ఇలాంటి విగ్రహాలు ఎంచుకుని చక్కగా అమ్మవారిని మీరు పూజ చేసుకోండి, చాలా మంచి జరుగుతుంది. ఇదండి నిత్య పూజ అనేది, ఇలా చేయాలి. అయితే మీకు డీటెయిల్గా ఒకరోజు ఒక వీడియో పెడతాను. ఒక అమ్మవారిని తీసుకుని అమ్మవారికి నిత్య పూజ ఎలా చేసుకోవాలి, ఏమేమి కావాలనేది నేను చెప్తాను. సింపుల్గా చేసుకోవచ్చు. ఇది నేను చెప్పేది ఏంటంటే కనుక, మాకు మంత్రాలు రావు, ఏమీ రావు, అమ్మవారిని కానీ పూజ చేసుకోవాలి. మేము షోడశోపచార పూజ అంటారు దీన్ని ఇంకోటి చెప్పాలంటే షోడశోపచార పూజ అంటారు. పంచోపచారాలతో అమ్మవారిని ఆరాధించుకోవటాన్ని ఈ యొక్క అర్చనగా చేస్తాము. వీటిలో చాలా రకాలు ఉన్నాయి. కాకపోతే మనం ఎవరైతే చదవటం రాదు, మేము ఏమి చేయలేము, అంటే పెద్ద పెద్ద పూజలు చేయము, మంత్రాలు చదవలేము, మాకు అలాగే మేము ఆఫీస్కి వెళ్ళిపోవాలి, ఒక 10 నిమిషాలు 20 నిమిషాల్లో పూజ అయిపోవాలి అనుకున్న వారికి నేను సింపుల్గా చెప్తాను. మీరు తప్పకుండా వీడియోని నేను రేపు కానీ ఎల్లుండి కానీ ఆ యొక్క వీడియో అందిస్తాను మీకు. తప్పకుండా ఆ వీడియో చూసి మీరు కూడా నేర్చుకుని
అలాగే మీరు కూడా సింపుల్గా ప్రతిరోజు కూడా షోడశోపచార పూజ లేదా అమ్మవారి యొక్క పూజ చేసుకుని మీరు కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవచ్చు. అది ఎలా ఏంటనేది చెప్తాను. మీరు ఏ అమ్మవారి గురించి చెప్పమంటారో చెప్తే నేను వెంకటేశ్వరం కావాలంటే వెంకటేశ్వరం చూపిస్తాను, లేదంటే అమ్మవారిది అంటే అమ్మవారిది, శివుడిది కావాలంటే శివుడిది, ఇంకా ఇంకా ఏ దేవుణ్ణి కావాలన్నా కూడా మీరు ఆరాధించుకునే దేవుళ్ళు మన ఉన్న వాళ్ళలో ఎవరైనా సరే చెప్పండి. వారి యొక్క పూజను ఎలా చేసుకోవాలి సింపుల్గా అనేది చిన్న చిన్న మంత్రాలతో అలాగే అందరికీ అర్థమయ్యేలాగా మనం చేసుకోవాలి ఆ పూజను మీరు కూడా మీకు చూపిస్తూ ఒక రోజైతే చేస్తానండి వీడియో. కాకపోతే ఇప్పుడు అర్థమైంది కదండి, నిత్య పూజ అంటే ఏం లేదండి, మన ఇంటికి వచ్చిన గెస్ట్కి మనం చేసే ఉపచారాలనే ఈ యొక్క నిత్య పూజ అంటారు. అలాగే రకాలు ఉన్నాయి, చాలా రకాలుగా చేస్తారు. చాలా నిత్య పూజలు అయితే ఇవి బాగుంటాయి, మీరు కూడా ఆచరించండి. ఎలా చేయాలనేది నేను తప్పకుండా వీడియో చేస్తాను. రేపు కానీ ఎల్లుండి కానీ ఆ వీడియో అయితే వస్తుంది, మీకు చూసి ఆ వీడియోలో మీరు కూడా చేసుకుంటారని నేను భావిస్తున్నా. అయితే రేపు పెట్టను కానీ ఎల్లుండి అయితే పెడతాను కంపల్సరీ. ఎందుకంటే ఈరోజు రేపు మధ్యాహ్నం వరకు నేను చూస్తాను, కామెంట్స్ ఏమైనా వచ్చినాయి అంటే కనుక దాన్ని బట్టి కామెంట్ బట్టి నేను నెక్స్ట్ అయితే వెళ్తాను. కావాలి అని కనుక చక్కగా చెప్పండి, నేనైతే ఆ యొక్క వీడియో అయితే చేసి మీకు పెడతాను. ఈ విధంగా అయితే నిత్య పూజ అనేది తప్పకుండా చేయాలండి. మన హిందూగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా నిత్య పూజారాధన అనేది అలవాటు చేసుకోవాలి. పూర్వం మా చిన్నప్పుడు మాత్రం మా ఇళ్ళల్లో శుక్రవారాలు శనివారాలు మాత్రమే చేసేవాళ్ళు, కానీ నేను కొంచెం వచ్చిన కాడి నుండి కూడా నిత్య పూజ అనేది అలవాటు చేసుకున్నాను. ఒక వారం చేశానండి, ఆ తర్వాత నుండి కూడా డైలీ కంటిన్యూ అవుతుంది. అలాగే ఉదయం సాయంత్రం ఆ యొక్క టైంకి మనకు అర్థమైపోతుంది పూజ చేసుకోవాలి అనే మైండ్లోకి వెళ్ళిపోతాము. అందుకని మీరు కూడా ఒక వారం పాటు ఉదయం పూజ చేసినా సరిపోతుందండి. సాయంత్రం చేయాలా అని ఉదయం సాయంత్రం చేయాలంటే కనుక కంపల్సరీ ఉదయం సాయంత్రం చేస్తేనే ఆ యొక్క పూజ బాగుంటుంది. అంతేకాని ఉదయం చేసి వదిలేసిన కొంచెం బిజీ షెడ్యూల్స్ వల్ల కొంతమంది ఏంటంటే ఉదయం చేసి నమస్కరించుకుంటే అలా అయినా పర్వాలేదు, కానీ ఉదయం సాయంత్రం చేస్తే మాత్రం చాలా విశేషమైన ఫలితం ఇస్తారు స్వామివారు. సూర్యోదయం సూర్యాస్త సమయాల్లో మనం పూజ చేస్తే చాలా మంచిది. ఒక్కసారి కుదిరితే చేయండి, లేదు అంటే కనుక ఉదయం మాత్రం పూజ చేయడం మాత్రం కంపల్సరీ మర్చిపోకండి. నిత్య పూజ చేస్తే ఆ యొక్క పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు ఇంట్లో కనపడుతూ ఉంటుంది. ఆ యొక్క ధూపం స్మెల్ కానీ స్వామివారికి ఆ యొక్క ఆ ప్లేస్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఆ ఇల్లు కూడా చాలా ప్రశాంతంగా పీస్గా ఉంటుంది. ఈ సమయాల్లో కనుక పూజ చేస్తే మీరు కూడా చేసుకోండి పూజను. నిత్య పూజ ఎలా చేసుకోవాలి, నిత్య పూజ అనేది కంపల్సరీ ఎవరైనా చేయొచ్చు, చేసుకోండి, చేసుకుంటే చాలా మంచిది. అలాగే విగ్రహాలు లేవండి అనుకున్న వాళ్ళకి ఫోటో కూడా మనం చేసుకోవచ్చు. మనం మనసులో భావం చేస్తూ ఆ యొక్క ఉత్సవాన్ని చేసుకుంటే ఆ పూజను చేసుకుంటే నిత్య పూజను చాలా బాగుంటుంది. ఒక్కసారి నేను వీడియో పెడతాను, ఈ కామెంట్స్ దీని నుండి వచ్చిన కామెంట్స్ ద్వారాగా నేను వీడియో పెడతాను. తప్పకుండా వీడియోని మీరు చూస్తారని నేను కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.